Children, today we are going to discuss about quadratic equation. ఇది 25 మార్క్స్ కి ఇస్తున్నాను. ఎందుకంటే మొదట 25 మార్క్స్ చేసి తర్వాత 50 మార్క్స్ కి చేస్తాను. తర్వాత 100 మార్క్స్ చేస్తాను. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవింగ్ ఫస్ట్ వన్, రెండోది ఏంటంటే ఎగ్జామ్ రాసామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకసారి 50 మార్క్స్ కానీ 100 మార్క్స్ కానీ చేస్తే మీరు చేయలేమన్న ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్లో మీకు వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4th చాప్టర్. ఇందులో కూడా హాఫ్ మార్కు, మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో 1 మార్క్ ఉంటుంది, ఇక్కడ హాఫ్ మార్క్ మాత్రమే. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ y ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ డాష్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా అయితే y ఫార్మేట్లో ఉంది. y ఫార్మేట్లో ఇక్కడ y వేరియబుల్ ఇచ్చారు కాబట్టి ay² + by + c ఈజ్ ఈక్వల్ టు 0. అదే x ఫార్మేట్ అయితే ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఫార్మ్ వస్తే వేరియబుల్ ఏది ఇస్తే ఆ వేరియబుల్లో రాయాలి. అది ఆన్సర్. ఇక్కడ m వేరియబుల్ ఇచ్చారు. సో ఆన్సర్ ఈస్, చూడండి ఒకసారి మొత్తం బిట్ అంతా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆన్సర్ సి అవుతుంది. ఆన్సర్ ఈస్ సి. ఫస్ట్ వన్ ఈస్ సి ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. వేర్ p of x is polynomial degree 2 is dash ఈక్వేషన్. డిగ్రీ 2 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంగతి మీకు తెలుసు. ఆప్షన్ ఏ ఆన్సర్. చెక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యింది కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ ఏంటంటే చిన్నగా ఒక తప్పు ఇవ్వడం జరిగిందంటే నాట్ ఈక్వేషన్ అని రాసి పెడితే సరిపోతుంది. మిగతావన్నీ ఒక్కటి మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నాట్ ఈక్వేషన్ రెండింటిలో ఆప్షన్ పెట్టేశారనమాట. అందుకని ఒకది మార్చడం జరిగింది. x + 2² = x² + 1. ఇక్కడ కూడా x² క్యాన్సిల్ అయిపోతుంది, నాట్ అవుతుంది. ఇది కూడా x² ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ అంటే రెండు ఇచ్చాడు కాబట్టి ఒకటి తప్పు మార్చాం. ఇక్కడ x² + 3² + 6x అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. చెక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే బి సి కూడా అయిపోతాయి యాక్చువల్గా. సో కాబట్టి x² పెట్టేసాం, x² క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక్కటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఇది ఒక్కటే ఇందులో తప్పు ఉంది. కాబట్టి ఆప్షన్ ఏంటంటే మూడో దానికి సి ఆప్షన్. నాలుగో దానికి ద ప్రోడక్ట్ ఆఫ్ x - 5 × x - 40. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఆ మల్టిప్లికేషన్ చేశాక వచ్చే వాల్యూ ఏంటో చూదురు కానీ ఇక్కడ యాక్చువల్గా అయితే మనం మల్టిప్లై చేయకుండానే చెప్పవచ్చు. x × x x². చూడండి ఇక్కడ అన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నీ ఒకే టర్మ్స్ ఇస్తారు. -5x -40x అంటే -45x ఉంది. 45x కూడా -45x రెండు ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చాడు. ఏ ఆప్షన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 540 = 200 అన్నమాట. అలా అయినా చేయొచ్చు. సో 4th ఆప్షన్ ఈజ్ డి. మీకు వెరీ సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ కాకుండా సమ్ కూడా చేసి పెడతాను. x - 5 × x - 40 మల్టిప్లై చేస్తే x × x - 40 నెక్స్ట్ -5 × x - 40. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇలా చెప్తున్నాను అనమాట. x × x x² -40x -5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 = 20 కాబట్టి 540 అనమాట 200. సో x² -45x + 200 ఇది మనకి ఈక్వేషన్ అనమాట. ద ప్రోడక్ట్ ఆఫ్ ది. సో 4th ఆప్షన్ ఈస్ డి. 4th ఆప్షన్ డి అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x విచ్ ఈస్ √3x - 2 √2 = 0. ఇక్కడ మనం సింపుల్గా ఈక్వల్ టు కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే వచ్చేస్తుంది. √3x -√2 అటు వెళ్తే +√ అవుతుంది. x √2/√3. సో √2/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th వన్. 6th క్వశ్చన్ ఏంటంటే చెక్ అన్నాడు. ఎప్పుడన్నా చెక్ అనే క్వశ్చన్ ఇస్తే 2/3 ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే గివెన్ ఈక్వేషన్లో ఎక్స్ని రీప్లేస్ చేసేయాలి. అంటే 2/3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. రీప్లేస్ చేసామంటే 2/3ని 6x² - x - 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 6x² - x - 2. సో 6 × 2/3 హోల్ స్క్వేర్ -2/3 -2. ఇక్కడ అబ్జర్వేషన్లో ఇది 6 యాజ్ ఇట్ ఈజ్ రాసాం. 2² అంటే 4, 3² అంటే 9.
ఇప్పుడు కట్ చేయండి. 2 3తో డివిజిబిలిటీ అవుతుంది. 3 2s are 6, 3 3s are 9. సో 2 4s are 8/3 minus 2/3 as it is minus 2. ఏమీ లేకపోతే డినామినేటర్ 1 పెట్టుకుంటాం. సో అన్నింటికి ఎల్సిఎం 3గా తీసుకుంటాం. 8 minus 2, 2 3s are చూడండి 3 2s are 6. సో 2 6 తీసుకుంటే -8 అవుతుంది. ఎందుకంటే రెండు యాడ్ చేస్తున్నాం, బోత్ సైన్ మైనస్. సో 8 minus 8/3 అంటే 0/3 = 0. ఎస్, ఇట్ ఈస్ ఎ రూట్. అవునా కాదా అని చెక్ చేయమన్నమాట. ఈ రూటే అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ద ఈక్వేషన్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. a is not equal to 0 కండిషన్ ఇవ్వాలి. రైట్ ద డిస్క్రిమినెంట్ ఫార్ములా. జస్ట్ ఇట్స్ వెరీ ఈజీ. యాక్చువల్గా గత పేపర్తో పోల్చుకుంటే, 3rd చాప్టర్తో పోల్చుకుంటే ఇది ఈజీ పేపర్. ఎందుకంటే 3rd చాప్టర్ కంటెంట్స్ కొంచెం అందులో టఫ్ ఇచ్చారు, ఒక్కోసారి ఈజీ ఉంటుంది. డెల్టా d = b² - 4ac. దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. ఇందులో మీరు ఒక్కొక్క దాన్ని రాయడం కూడా చేయాలి. డిస్క్రిమినెంట్ చూసుకోండి. రాయడం కూడా రాయమని ఎందుకని చెప్తున్నానంటే 1 word లైన్ 1 మార్క్ ఇస్తారన్నమాట. డిస్క్రిమినెంట్. డి అంటే డిస్క్రిమినెంట్, బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, అలాగే ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అలాగే సి కూడా ఉంది, సి కాన్స్టెంట్. ఇలా ఎందుకు రాయమంటున్నానంటే మీకు 1 word మార్క్ ఇచ్చి ఫ్రేజ్ వర్బ్ అని చెప్తాడనమాట. సో 1 మార్క్ ఇవ్వాలంటే ఇవి కూడా రాయడం మంచిది. ఫ్యూచర్లో మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. 8th క్వశ్చన్ ఏంటంటే చూడండి. ఇఫ్ రూట్స్ ఆర్ ఈక్వల్ టు ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ రూట్స్ ఆర్. ఇక్కడ ax² + bx + c = 0 ఇచ్చారు. రూట్స్ ఈక్వల్ అంటే కండిషన్ a is not equal to 0. అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. రూట్స్ ఈక్వేషన్ అంటే b² - 4ac = 0. రూట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ ద కండిషన్. సో వీటికి రూట్స్ ఏంటంటే -b/2a, -b/2a ఉంటుంది. ఎందుకంటే రూట్ ఓవర్ మనం ఫార్ములా ప్రకారం వాడినా అందులో రూట్ 0 అయిపోతుంది కాబట్టి -b/2a, -b/2a రెండు రూట్స్ ఈక్వల్ అవుతాయి. 9th క్వశ్చన్. ఇక్కడ చూజింగ్ ద ఆన్సర్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, చూజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 వేర్ a is not equal to 0 హ్యాస్ 2 డిస్టింక్ట్ రూట్స్. అయితే చూడండి 2 డిస్టింక్ట్ రూట్స్ అంటే b² - 4ac కండిషన్ అనమాట ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ రియల్ రూట్స్ ఉంటుంది. 2 ఈక్వల్ రూట్స్ ఇఫ్ b² - 4ac = 0 అవ్వాలి అంటే ఆర్. నో రియల్ రూట్స్ b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. సో ఆబ్వియస్లీ దీనికి ఆప్షన్ ఓరియంటెడ్ కాబట్టి ఏ ఆప్షన్ అనమాట. ఏ ఆప్షన్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. పేజ్ టర్న్ చేసి చూపిస్తున్నాను. A, S, B, R and C, Q. A is the option. Like this optional questions also giving. Okay. Next question. 10th question. Find the value of K అన్నాడు. Find the value of K given quadratic equation 2x² + kx + 3 = 0 so that they have 2 equal roots. దీనికి కూడా సేమ్ క్వశ్చన్ అండి. అదేంటంటే చూడండి, అబ్జర్వేషన్ చూస్తే డెల్టా ఆర్ డిస్క్రిమినెంట్ d = b² - 4ac అవుతుంది. ఆ వాల్యూ 0 అవ్వాలి. ఎందుకంటే ఈక్వల్ రూట్స్ అయితే రెండింటికి b² - 4ac = 0 అవుతుంది. 2x² ప్లస్ చూడండి 2x² + kx + 3 = 0. ఇది గివెన్ ఈక్వేషన్. ఇందులో కంపేర్ చేస్తే ఏ వాల్యూ చూడండి, కంపేర్ చేయడం కంటే ax² + bx + c = 0 కంపేర్ చేస్తాం. ఏ వాల్యూ 2, b = k, c = 3. దీన్ని గివెన్ ఈక్వేషన్ మనం కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. b² - 4ac. b వాల్యూ ఎంత? k² - 4 ఇంటూ a అంటే ఎంత? 2, c అంటే ఏంటి? 3. సో k² - = 0 రాసేయాలి. k² - 4 2s are 8, 8 3s are 24 = 0. k² = 24, k = √/24. బట్ √/ని √4 × √6గా మారుస్తాం.
4 రూట్ వాల్యూ ఎంత 2. సో 2 రూట్ 6 అనమాట. కే వాల్యూ యూ షుడ్ టేక్ యాజ్ ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే కే వాల్యూ కానీ ఏదైనా స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్లో వస్తుంది. ఒకసారి ప్లస్ 2 రూట్ 6 2 రూట్ 6 అనమాట. 2 రూట్ 6 నాట్ 2 రూట్ 6. సో ప్లస్ ఆర్ మైనస్ 2 root 6 is the answer. Okay. Next children, 11th one. Find the nature of the roots of the given quadratic equation. This is also b square minus 4ac we should find. That is quadratic equation. Nature of the roots find out చేయడానికి అదే ఫార్ములా అన్నమాట. డిస్క్రిమినెంట్ అంటాం. డిస్క్రిమినెంట్ మీద బోర్డ్ అని సంబలిస్తారు వీటిలో. సో మీరు గట్టిగా ప్రాక్టీస్ అయితే ఈజీగా వస్తుంది. చూడండి 2x square minus 6x plus 3 is equal to 0 is the given equation. ax square plus bx plus c is equal to 0 తో ఈక్వేట్ చేస్తాం. a is equal to 2, b is equal to minus 6, c is equal to 3. ఇక్కడ డెల్టా is equal to b square minus 4ac రాస్తాం. b వాల్యూ minus 6 whole square minus 4 into a వాల్యూ 2 into c అంటే 3. 6 square అంటే 36. ఈవెన్ మైనస్ ఉన్నప్పటికీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 36. 4 2s are 8, 8 3s are 24. 36లో 24 పోతే ఇక్కడ మీకు 12 వస్తుంది. 12 is greater than 0. సో b square minus 4ac is greater than 0 వచ్చింది కనుక రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అవే మనకు అడిగారు ఎలాంటి రూట్స్ దాని గురించి. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇదేనండి. నేచర్ ఆఫ్ ది రూట్స్ అని మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోవచ్చు. నేను వెనక రాస్తున్నాను ప్లేస్ లేక. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇవేనండి. నేచర్ ఆఫ్ ది రూట్స్ మీన్స్ దట్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇదే వేరువేరుగా ఉంటాయి. డిస్టింక్ట్ అని, డిఫరెంట్ అని, వేరీ అని రాయొచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ విచ్ ఈస్ వెరీ ఈజీ. ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం క్లాస్ 8 నుండి నేర్చుకుంటాం. లోయర్లో కూడా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. 12. సో x square minus 3x minus 10 is equal to 0 you take. ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి. x square into minus 10 మల్టిప్లై చేయండి. minus 10x square. x square into minus 10 అంటే minus 10x square. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేస్తే 5 2s are 10 minus 5x plus 2x చేస్తే minus 3x వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ minus 3x you need to substitute x square minus 5x plus 2x minus 10 is equal to 0. సో ఈ రెండింటిలో మనం కామన్ తీసుకున్నది x కామన్ తీసుకుంటాం. x into x square. ఇది 5 into 5లో x ఉంది, x తీసుకున్నాం. ప్లస్ ఈ రెండింటిలో కామన్ తీయడానికి నెంబర్ తప్పించి వేరియబుల్ కామన్ లేదు. సో 2 తీసుకుంటున్నాం. 2 into x minus 5. 2 5s are 10 is equal to 0. ఈ రెండింటిలో x minus 5 కామన్గా ఉంది. x minus 5 into ఇక్కడ ఉన్నది x టర్మ్ ప్లస్ 2 ఇక్కడది రిమైనింగ్ టర్మ్ is equal to 0. x minus 5 is equal to 0 ఒకటి. x plus 2 is equal to 0 ఇంకో పార్ట్. సో x is equal to plus 5 అవుతుంది ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే. అండ్ x is equal to minus 2. సో డిఫరెంట్ సొల్యూషన్స్ వచ్చాయి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. పర్టికులర్గా ఒక మెథడ్ చెప్తే ఏ మెథడ్ చెప్తే ఆ మెథడే రాయాలి. వేరే మెథడ్ చేస్తే మార్క్స్ ఇవ్వరు. చిల్డ్రన్ అది మాత్రం గమనించాలి. మెథడ్ అడిగేటప్పుడు ఏ మెథడ్లో అడిగితే ఆ మెథడ్ రాయాలి. లేదనుకోండి ఏ మెథడ్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అడిగారు కాబట్టి ఫ్యాక్టరైజేషనే చేసాం. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇవి అన్ని 1 మార్క్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. 13. చెక్ వెదర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. అంటే మనం ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత ax square plus bx plus c స్టాండర్డ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు 0కి స్టాండర్డ్ ఫామ్కి రావాలి. అలా రానట్లయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సపోజ్ ఇక్కడ ఈక్వేషన్ చూడండి. x cube minus 4x square minus x plus 1 ఈజ్ ఈక్వల్ టు x minus 2 హోల్ క్యూబ్ ఇచ్చారు. ఇది a minus b హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ మీకు తెలుసు ఆల్రెడీ. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a square b ప్లస్ 3ab square. ఇది మనకి గివెన్ క్వశ్చన్ అండి. సో ఫార్ములా ప్రకారం ఏం చేస్తున్నామంటే చూడండి. x క్యూబ్ మైనస్ 4x square మైనస్ x ప్లస్ 1 రాసాం. x క్యూబ్ మైనస్ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ప్లేస్లో x ఉన్నమాట హోల్ స్క్వేర్, b ప్లేస్లో 2 ఉంది, ప్లస్ 3 ఇంటూ ఏ ఎక్స్ వాల్యూ, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో x క్యూబ్ 2 క్యూబ్ అంటే ఏముంది 8 అవుతుంది, మైనస్ 8 మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 2
ప్లస్ 3 into x 2 square means 4 మల్టిప్లై చేసేద్దాం. ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ రాసండి -4x² - x + 1 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మార్పు ఏం లేదండి, అలా వాల్యూ రాసేస్తున్నాం. హియర్ x క్యూబ్ -8 3 2s are 6x², 3 4s are 12x. ఇక్కడ x క్యూబ్ క్యాన్సిల్ అయిపోయిందండి. 6x² ఈ -6x² ని ట్రాన్స్ఫర్ చేయండి, ప్లస్ 6x² అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా -4x² ఉంటుంది. హియర్ -x ఈ +12x ని ఇటువైపు తీసుకురండి, -12x అయింది. +1 యాజ్ ఇట్ ఈస్ ఈ -8 నాట్ ట్రాన్స్ఫర్ చేయండి, +8 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ దిస్. ఇక్కడ మరి ఏం లేవు టర్మ్స్ అనేవి కాబట్టి 0 రాస్తాం. 2x² -13x + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లోకి వచ్చింది. సో ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇది ఎస్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవ్వదా అని అడిగారు, అంతే. అదే క్వశ్చన్ కాబట్టి మనం రాసేసాం. ఇంకొక క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్లో ఇందులో ఉన్నాయి చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 306. We need to find the integers. యాక్చువల్గా ఇది 2 మార్కుల క్వశ్చన్ కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే అక్కడ ఇచ్చాడు వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములాకి తీసుకొస్తే చాలు, అదే ఇక్కడ క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive means side by side or continuous numbers, that means successive numbers also they may give. Positive integers 306 is given is equal to 306. Let x, x + 1 are consecutive positive integers. X into x + 1 is equal to 306. X into x, x² plus 1 into x, 1x is equal to 306. Now x² plus x minus 306 is equal to 0. This is the form of ax² plus bx plus c is equal to 0. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఇది 2 మార్క్ క్వశ్చన్ అనమాట. ఒకసారి 2017లో ఇలాంటి సమ్మల్ని కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్ కోసం క్వశ్చన్గా ఇచ్చారు. ఓకే చిల్డ్రన్, అందుకని ఇలాంటివి మనం ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. 4 మార్క్స్కి ఇచ్చేసేవచ్చు, లేదంటే 2 మార్క్స్. జనరల్గా ఇది 2 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్కి ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి చేయాలన్నమాట. Children, most of the questions discriminated oriented questions only coming. So find the discriminant of the equation 3x² minus 2x plus 1/3 is equal to 0, and hence find the nature of its roots. Find them if they are real. So for this question answer is, you know that 3x², the question is 3x² minus 2x plus 1/3 is equal to 0. A is equal to 3, B is equal to -2, C is equal to 1/3. So discriminant finding means delta is equal to or D is equal to B square minus 4AC. -2 whole square, B value -2 whole square, -4, A value 3 you know, C value 1/3. 3 get cancelled. -2 square means 4. Here -4 ones are 4 because 3 get cancelled. 4 minus 4 is equal to 0. Delta is equal to 0 coming. Roots are real and equal. Okay, this is the nature of the roots. Actually they asked to find the value in 2 ways. You can find, actually this is one method. This is for 8 marks. I am going to explain 8 marks, but for 2 marks means directly you can write another formula. I shall explain up to here. Okay, 3x² minus 2x plus 1/3 is equal to 0. LCM do 9x² minus 2x, 3 2s are 6x. Okay, 3 2s are 6x plus 1/3 is equal to 0. 3 cross multiply, will get the 0. 9x² minus 6x plus 1. So this will be split the middle term, 9x² minus 3x plus 1, because 3x adding means -6x coming. 3x into 3x minus 1 minus 1 into 3x minus 1 is equal to 0. But for 3x minus 1 both are common, you take outside. 3x minus 1 is equal to 0, 3x minus 1 is equal to 0 another one. So 3x is equal to 1, x is equal to 1/3.
and here also 3x is equal to 1, x is equal to 1 by 3. This is the one format. But directly for 2 marks question, I am going to explain in a short way. That is, what that means. Up to here, okay. This is, I said, for 8 marks. For 2 marks, up to here, okay. Roots are equal getting, real and equal. Both roots are minus b by 2a, comma, minus b by 2a. Here, what is minus b? Formula C. Formula is minus of minus 2 by see, actually for this question we need to convert the see, you need to convert the value as but here we should write as 3x square minus 2x plus 1 by 3 is equal to 0 is there, no? This you should convert into 9x square minus 6x plus 1 is equal to 0. Here roots, no need to split this method. Directly you can do 9x square minus 6x plus 1 is equal to 0. Directly equal roots are means roots are minus b by 2a, comma, minus b by 2a. This is the intermediate level format. So minus of minus, here a is equal to 9, b is equal to minus 6 take, c is equal to 1. Actually we should do the directly formula like this. In another way you can understand. See, minus of minus plus 6 by 6 ones are 6, 6 3s are 18. So 1 by 3. Both are 1 by 3, 1 by 3 getting. Which is a better method, you can decide yourself. Previously I told for 8 marks or that is 4 marks. But in this question, 15th question, 2 marks given. So that's why you better to follow this method. You can understand very easily. A is equal to 9, b is equal to minus 6, c is equal to 1. So b square minus 4ac means minus 6x, 6 square minus 4ac means minus 4 into 9 into 1. 36 minus 36 means 0. Delta is equal to 0 came. Roots are equal and real. 9x square minus 6x plus 1. We are getting this equation. From this, directly you can write minus b by 2a option. No need to write this also because already we have done. Okay, directly you can do that with this format. Directly you can do. Okay, if you want, you do this method or you can do this method. But this is a big method. Another one, 16th question I am telling. The altitude of the altitude of a right triangle is 7 cm less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. Here is right angle triangle. You can watch it. The altitude means this one. Let C. Altitude be right angle triangle C. Right angle 7 cm less than its base. Let the hypotenuse is 13 centimeters. Other sides we need to find. Let base be x. Altitude or height h is equal to x minus 7 because less, no. Hypotenuse square is equal to side square plus side square. Pythagoras theorem base. So AC square is equal to AB square plus BC square. That is the right angle triangle. Hypotenuse square is equal to side square plus side square. So here hypotenuse is 13 square. Side square, one side is x minus 7 whole square plus x square. 13 square means 169 is equal to x square plus 7 square minus 2 into x into 7 plus x square. X square x plus adding means you will get the 2x square, you know. 2x square. Here minus 14x. 169 transfer this side. Transfer 169 transpose that side. 169 minus 49. That means 120. 2x square minus 14x. 2x square minus 14x minus 120 is equal to 0. Divide by 2. So you will get the x square minus 7x minus 60 is equal to 0. Okay. Now split this x square into minus 60 means that minus 60 x square getting 12 5s are 60. So that adding means you will get the
minus 7x. Multiplication means you will get the minus 60. So x square minus 12x plus 5x minus 60 is equal to 0. X into x minus 12 plus, you can take common in these two, 5 plus 5. 5 into x, 5x, 5 12s are 60 is equal to 0. Here x minus 12 common, you can take outside. X remaining term here plus 5 is equal to 0. X minus 12 is equal to 0. X plus 5 is equal to 0. X is equal to 12 centimeters. Why? Because transpose one side plus 12 coming. X is equal to minus 5 centimeters won't be present because negative length won't be present. X minus 7 is equal to 12 minus 7 is equal to 5 centimeters. That means other sides are, one is 12 centimeters, that is base. Other side is x minus 7 means 12 minus 5, 7 means 5 coming. So these are the other two sides. 17th question. Number of marbles with John and Jeevan together is equal to 45. Number of marbles lost by each 5. Product of marbles after losing each 5 marbles is equal to 24. This is the given. So let the number of marbles with John be x. The number of marbles with Jeevan be 45 minus x. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కలిసి ఉన్నవి 45 కాబట్టి ఒకరు x అనుకుంటే ఇంకొకరు 45 minus x అవుతుంది. Number of marbles with John after losing 5 marbles. సో x minus 5 అవుతుంది. అంటే 5 పోగొట్టుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్న మార్బుల్స్ అంటే గోళీలు, ఇంకేం లేదు, మనం వేసే మార్బుల్స్ కాదు, ఫ్లోర్ మీద వేసే మార్బుల్స్ కాదు. x minus 5 గోళీకాయలు ఆడుకునేవి, కొన్ని దగ్గరలో అల్లికాయలు అంటారు. నెంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ జీవన్ ఆఫ్టర్ లూజింగ్ 5 మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 45 minus x minus 5. సో 45 నుంచి ఈ 45 minus x ఉన్నవి అందులో నుంచి 5 పోయాయి కాబట్టి 40 minus x అవుతుంది. బ్రాకెట్ ఇక్కడ ఎక్స్ట్రా పడిపోయింది, రెడ్లా రాసాం. 45 minus x minus 5 అంటే 45 నుంచి ఒక 5 తీసాం, ఇంకా 40 minus x ఉన్నట్టు. ప్రోడక్ట్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్టర్ లూజింగ్ 5 ఈచ్ 124 అనమాట, 124. సో x minus 5 into 40 minus x ఈజ్ ఈక్వల్ టు 124. అంటే జీవన్ దగ్గర ఉన్నవి ప్లస్ జాన్ ఇద్దరు సంబంధం, జాన్ మల్టిప్లికేషన్ అనమాట. x minus 4 into 40 minus x ఈజ్ ఈక్వల్ టు 124. సో మల్టిప్లై చేస్తాం. 40 into x 40x, x into x minus x square మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ x square. 5 into 40 అంటే minus 200. Now minus into minus plus 5x is equal to 124. సో ఒకవైపుగా ఇవన్నీ తీసుకెళ్ళిపోతే 0 is equal to మైనస్ ఉంది కాబట్టి అటువైపు పట్టుకెళ్ళిపోయాం, ప్లస్ x square మైనస్ 45x, ఎందుకంటే ఇది ప్లస్ 40x ప్లస్ 5x 45x. సో ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 45x అవుతుంది. 124 ప్లస్ 124, దిస్ ఈజ్ మైనస్ 200, ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 200. సో టోటల్ వాల్యూ చూడండి, x స్క్వేర్ మైనస్ 45x, ఈ రెండు యాడ్ చేస్తాం. 124 ప్లస్ 200 324 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బోత్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు సైన్ చేంజ్ అవ్వదు కాబట్టి 0 ఇటువైపు తీసుకొచ్చాం. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈక్వేషన్ రాసి విడిచిపెడితే చాలు, ఆ సిచ్యుయేషన్ని ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, మనం మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో అని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 18th క్వశ్చన్. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ మ్యాంగో గ్రూవ్ బి x. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ whose length is twice its breadth and the area is 800 meters square. If so, find its length and breadth. ఇది గివెన్ క్వశ్చన్ అనమాట. సో లెట్ ద లెంగ్త్ బి ఎ మ్యాంగో గ్రూవ్ బి x. అంటే మామిడి తోట అంటారు అనమాట. మామిడి తోపు అని కొన్ని దగ్గర అంటారు, తోట. లెంగ్త్ ఆఫ్ మ్యాంగో గ్రూవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్, 2 into బ్రెడ్త్, సో 2x అవుతుంది. ఏరియా మనకు ఫైండ్ అవుట్ చేసడానికి మనకి రెక్టాంగులర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్.
area is equal to 800 meter square is given. So 2x into x is equal to 800. 2x square is equal to 800 because x into x square, 2x square value 800. X square మనకు కావాలి, x square is equal to 800 by 2. Divide చేస్తే 2 1s are 2 400s. So x square is equal to 400. X is equal to root over 400. That means plus or minus 20. Breadth is equal to 20 meters. Length is equal to 2 into x kada. 2 into 20 అంటే 40 meters. Okay children. So ఇక్కడ breadth ఏమొచ్చి 20 meters వచ్చింది, length ఏమొచ్చి 40 meters వచ్చింది. అంటే మనకి ఇది ఈ సిచ్యుయేషన్ పాసిబులా అని అడిగారు. అంటే లెంగ్త్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసాం. మ్యాంగో గ్రూప్ ఒకవేళ పాసిబుల్ అయితే లెంగ్త్ బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫైండ్ అవుట్ చేసాం. 18th B question. Find the nature of the roots of the quadratic equation if the real roots exist, find them. Question ఏంటి ఇచ్చారంటే 3x square minus 4 root 3x plus 4 is equal to 0. సో ఇక్కడ గివెన్ క్వశ్చన్ ax square plus bx plus c is equal to 0 కంపేర్ చేసుకుంటాం. మనకు మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac సంబంధించినవే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 రూట్ 3, c ఈజ్ ఈక్వల్ టు 4. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ మీన్స్ 3, c వాల్యూ 4. సో మైనస్ ఉన్నప్పటికీ మైనస్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 4 = 16. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 minus 4 4 = 16 into 3. So 16 into 3 అంటే 48 minus 48 is equal to 0. సో ఇక్కడ చూడండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్. సో రియల్ అండ్ ఈక్వల్కి డైరెక్ట్గా క్వశ్చన్ ఇది గివెన్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇలా రాయడం జరిగింది. మీరు షార్ట్ కట్ కూడా రాసుకోవచ్చు. ముందు సమ్లో చెప్పాను -b/2a ఫార్ములా వాడి చేసేవచ్చు. 2 జీరోస్ -b/2a ఫార్మాట్ వేసి చేయొచ్చు అన్నమాట. కానీ మనం నార్మల్ మెథడే చేస్తాం. 3x square minus 4 root 3x plus 4 is equal to 0. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. 3x square into 4 is equal to 12x square. అంటే -2 root 3x -2 root 3x గా మార్చేస్తే 2 2s are 4 minus into minus plus 4 into 3 అంటే root 3 3 అయిపోతుంది. సో 4 root 3 మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. యాడ్ చేస్తే మధ్యలో వచ్చేటట్టు స్ప్లిట్ చేసుకుంటాం. 3x square -2 root 3x -2 root 3x plus 4 is equal to 0. ఈ రెండింటిలో ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు మీకు. సింపులే. రూట్ 3ని రూట్ 3గా మార్చుకుంటున్నాం. రూట్ 3x square అలాగే -2 root 3x -2 root 3x ప్లస్ ఈ 4ని 2 into 2గా మార్చుకున్నాం. is equal to 0. ఈ రెండింటిలో కామన్ తీసేది రూట్ 3x కామన్ తీసాం. సో రూట్ 3x కామన్ తీస్తే మిగిలిపోయింది ఏంటవుతుంది? రూట్ 3x అవుతుంది. ఎక్స్లో ఒక x పోయింది కాబట్టి -2 బికాస్ రూట్ 3x బయట తీసుకొచ్చాం. ఈ రెండింటిలో 2 కామన్ తీయడం అవుతుంది. -2 కామన్ తీస్తే రూట్ 3x -2 బికాస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 root 2 సరిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో చూడండి, ఈ రెండింటిలో కామన్గా ఉండేది రూట్ 3x -2 ఆ బయటకు తీసుకొచ్చాం. రూట్ 3x -2. సో మిగిలిన టర్మ్ ఏంటి? ఇక్కడ రూట్ 3x, ఇక్కడ మిగిలిన టర్మ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్ 3x -2 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్ 3x -2 ఈజ్ ఈక్వల్ టు 0. బోత్ టర్మ్స్ ఆర్ సేమ్. సో రూట్ 3x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2/√3. మల్టిప్లై చేసింది ఇటువైపు డివైడ్ అవుతుంది. రూట్ 3x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2/√3. బోత్ రూట్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. గివెన్ క్వశ్చన్ ఏంటంటే 19th ఏ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్ పార్క్ of perimeter 80 meters and area 400 meters square? If so, find its length and breadth. ఇది గివెన్ క్వశ్చన్ అనమాట. మనకేమి ఇచ్చారు? పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 80 meters. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 400 meters square. లెట్ ద లెంగ్త్ బి ఎ పార్క్. చూడండి, లెట్ లెంగ్త్ ఆఫ్ ఏ పార్క్ బి x. పెరిమీటర్ కాబట్టి పెరిమీటర్ ఫార్ములా చూడండి,
ఫార్ములా చూసుకుంటే 2 into L plus B. మరి ఏరియా వచ్చి L into B. ఏరియా ఈజ్ ఈక్వల్ టు L into B. ఆల్రెడీ ఇవి నోన్ ఫార్ములాసే, మీకు తెలిసిన చిన్న క్లాసుల్లో నేర్చుకున్నారు. P ఈజ్ ఈక్వల్ టు 80 ఇచ్చారు, అంటే 2 into L plus B. సో మనం LBలో రాసివచ్చు, లేదా XBలో మనం వేయచ్చు. 2 into మనం ఆల్రెడీ ముందుగా లెంగ్త్ x అనుకున్నాం కాబట్టి బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into L ప్లేస్లో x వేసాం, B యాజ్ ఇట్ ఈజ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు ఈ 2ని డివైడ్ చేస్తే 240s 80 అవుతుంది. కాబట్టి x plus b ఈజ్ ఈక్వల్ టు 40. x plus b ఈజ్ ఈక్వల్ టు 40 కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 40 minus x. బ్రెడ్త్ b ఈజ్ ఈక్వల్ టు 40 minus x. ఏరియా వచ్చి 400 గివెన్. సో ఏరియా ఫార్ములా ప్రకారం లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ x అనుకున్నాం, బ్రెడ్త్ వచ్చి 40 minus x మనం వచ్చింది, ఫైండ్ అవుట్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు 400. 40 into x 40x minus x into x x square అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 400. మైనస్ x square ప్లస్ 40x మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒకవైపుగా తీసుకొచ్చాం 400ని. x square మైనస్ 40x ప్లస్ 400 త్రూ అవుట్ సైన్ చేంజ్ చేసాం, ఈజ్ ఈక్వల్ టు 0. x square మైనస్ 20x మైనస్ 20x. దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. 20 20s 400. స్ప్లిట్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది, యాడ్ చేస్తే కనుక ప్లస్ 400. x ఇంటూ x మైనస్ 20 మైనస్ 20 ఇంటూ x మైనస్ 20. అంటే అందులో కామన్ తీసాం. x మైనస్ 20 ఇంటూ x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ 20, x ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. లెంగ్త్ ఎంత వచ్చింది? 20 meters. బ్రెడ్త్ కాస్త 40 minus x మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 40 minus x, ఇందులో x వాల్యూ వేస్తే 40 minus 20. ఇప్పుడు ఏమొచ్చింది? 20 వచ్చింది. అంటే బ్రెడ్త్ లెంగ్త్ బోత్ ఈక్వల్ అని చెప్పారు. కాకపోతే ఇట్ ఈజ్ నాట్ ఎ రెక్టాంగులర్ పార్క్, బట్ ఇట్ ఈజ్ స్క్వేర్ పార్క్. ఆ విషయమే మనం రాయాలన్నమాట. రెక్టాంగులర్ పార్క్ కాదనమాట, స్క్వేర్ పార్క్. 19th క్వశ్చన్, బి క్వశ్చన్. ఒక సర్క్యులర్ పార్క్ ఒకటి ఉంది. సర్క్యులర్ పార్క్ ఉంటే ఏబి అనే, అంటే ఏబి ఒక పోల్ని బేస్ చేసుకొని ఏ దగ్గర ఒక పోల్ని ఎరెక్ట్ చేశారు, బి దగ్గర వేరేదాన్ని చేశారు. ఏ పోల్ హ్యాస్ టు బి ఎరెక్ట్ అట్ అ పాయింట్ ఏ నుంచి బి నుంచి, ఏకి బికి దూరం మధ్య దూరం వచ్చి 13 meters ఇచ్చారు. ఈ పోల్ అనేది పిఏ దగ్గర పెట్టారన్నమాట. గేట్ ఏ దగ్గర ఒక గేట్ పెట్టారు, ఏ పాయింట్ దగ్గర ఒక గేటు, బి పాయింట్ దగ్గర ఇంకొక గేట్ పెట్టారన్నమాట. 2 పాయింట్లకి మధ్య డిస్టెన్స్ 13 meters. అయితే దీన్ని మనం పోల్ ఎరెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లొకేషన్ ఆఫ్ ఎ పోల్, అక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. పి డిస్టెన్స్ బిట్వీన్ పోల్ ఏ అండ్ బి ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మీటర్. పోల్ ఏ అండ్ బికి ఇది ఎక్స్ మీటర్ అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పి అనేది ఏపీ అవుతుంది. ఏపీ డిఫరెన్సెస్ చూడండి, డిఫరెన్సెస్ ఆఫ్ డిస్టెన్సెస్ బిట్వీన్ పోల్ టు గేట్స్. పోల్కి గేట్కి లెక్క చేసుకుంటే అది ఎంత వచ్చిందంటే 7 meters ఇచ్చారన్నమాట. డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు గేట్స్ 7 meters. సో ఏపీ మైనస్ బీపీ, ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ 7 ఇచ్చారన్నమాట. ఏపీ మైనస్ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 7. సో ఏపీ మనకి కావాలి. ఏపీ ఈజ్ ఈక్వల్ టు 7 plus బీపీ అవుతుంది. సో 7 plus ఎక్స్. బీపీ వాల్యూ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఏపీ వాల్యూ 7 plus ఎక్స్ వస్తుంది అనమాట. 7 plus ఎక్స్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 13. Already it is given. Angle APB is equal to 90 degrees. So in triangle APB, hypotenuse square is equal to side square plus side square. Pythagoras theorem అనేది దాని ప్రకారం వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. Now AB square is equal to AP square plus BP square, because hypotenuse square is equal to side square plus side square వాడాం. 13 square is equal to x plus 7 whole square plus x square. BP ని x అనుకున్నాం కదా. 13 square అంటే 169 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 square ప్లస్ 2 into x into 7 ప్లస్ x square.
అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఇక్కడ చేసాం, యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసాం. 169 ఈ ఎండ్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ మీన్స్ 49 ప్లస్ 2 7s are 14x. సో దీని ఇటువైపు నుంచి 0 పెట్టేసాం. 2x స్క్వేర్ ప్లస్ 14x 49 మైనస్ 169, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసాం అనమాట. 2x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 120, బికాజ్ 169 నుంచి 49 తీసిస్తే మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 0 డివైడ్ బై 2. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ చూడండి ఇక్కడ డివైడ్ బై 2 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 60 2తో డివైడ్ చేసాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈక్వేషన్ని రెడ్యూస్ చేసాం. ఇక్కడ 16 కాస్త మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 60 వేస్తే మైనస్ 60x స్క్వేర్ అవుతుంది. బట్ మనం స్ప్లిట్ చేస్తాం. 12x మైనస్ 5x మల్టిప్లై చేస్తే మైనస్ 60x స్క్వేర్ వస్తుంది. యాడ్ చేస్తే 7x రావాలి. అంటే 12x మైనస్ 5x ఈక్వల్ టు 7x. ఓకే చిల్డ్రన్, సో 12x మైనస్ 5x అవుతుంది కాబట్టి 7x అవుతుంది. x ఇంటూ ఎక్స్ ప్లస్ 12 మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో కామన్ ఎలా తీసాం చూడండి. ఈ రెండింటిలో ఎక్స్ ఇంటూ ఇందులో ఎక్స్ కామన్ తీసాం, ఎక్స్ ప్లస్ 12. ఈ రెండింటిలో 5 కామన్ తీసాం, మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మైనస్ 12 వస్తుంది. బట్ లెంగ్త్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు కాబట్టి ఇది రాంగ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనం తీసుకోకూడదు అనమాట. రాంగ్ అంటే కాదు, ఎక్స్ వాల్యూ లెంగ్త్ వాల్యూ ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండవు, లెంగ్త్ పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వీ షుడ్ టేక్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 meters. The gate is erected at B. The gate is erected at B from pole P is equal to 5 meters. Another gate erected from pole P is equal to x plus 7. అంటే 5 plus 7 is equal to 12 meters. ఇవి ఆన్సర్ అనమాట. చిల్డ్రన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ మీరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ అయిపోతే పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చిన టైంకి చాలా ఈజీగా మొత్తం ఆన్సర్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ క్వశ్చన్ పేపర్. ప్రతి క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఫస్ట్ 25 మార్క్స్కి పెడుతున్నాను, తర్వాత 50 మార్క్స్ కూడా వేగంగానే పెట్టేస్తాను. 50 మార్క్స్ అయిపోయిన తర్వాత టోటల్ లాస్ట్ ఇయర్ పేపర్ కూడా ఒకసారి అది ఆల్రెడీ అదే రోజున పేపర్ అయిపోయిన రోజున పేపర్ తయారు చేయడం జరిగింది. ఆ పేపర్ కూడా చూపిస్తాను 100 మార్క్స్కి. ఎందుకంటే ఈ ఏడాది సేమ్ మళ్ళీ ఇయర్ కూడా సేమ్ ఎస్సీఆర్టీ ప్యాటర్నే ఉంటుంది ఎగ్జామ్, సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉండదు. సో పాత పేపర్లు మనం చూస్తే మంచిదే. మెథడ్స్ అన్ని ఈ పేపర్ అంతా మొత్తం మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి రివైజ్ చేసుకోవడానికి వీలుగా కుదురుతుంది. చిల్డ్రన్ ఇప్పటి నుండే చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్లో స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అవుట్ వస్తాయి. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు స్కోరింగ్ బాగా వస్తుంది. కోర్స్ ఈ మధ్య కాలంలో అన్ని సబ్జెక్ట్ కూడా స్కోర్ చేయడం కుదురుతుంది. టాప్ చిల్డ్రన్ అయితే ప్రాక్టీస్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు హ్యాపీగా ఫుల్ అవుట్ మార్క్స్ సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.